స్టాప్ 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 అబ్బో బావా బస్సు ఆగింది. గుడ్. మాక్సిమం ఇంకో 10 నిమిషాలు ఆపగలం. ఓకే. ఏంటి సార్ బస్ పోలీస్ డ్రిల్, దేనికి సార్? పబ్లిక్ సేఫ్టీ కోసం. దయచేసి అందరూ సహకరించండి. ఇతను ఒక టెర్రరిస్ట్ అనుకోండి. కూర్చోండి. ఎవరైనా ఎదిరిస్తే ఇది బస్ అని చెప్పడానికి ఒక పీస్ కూడా లేకుండా పేల్చేస్తాను. మీ దగ్గర ఉన్న సెల్ ఫోన్స్ అన్ని తీసి విసిరేయండి. డూ యాజ్ ఐ సే. విసరమంటే బయటకి, మీద కాదు. పిల్లాడిని చంపేస్తారా? టెర్రరిస్ట్ వస్తే మంచిదే కదండి. ఇప్పుడు ఇతను టెర్రరిస్ట్ కాదు, దొంగ. ఇప్పుడు ఇతను బస్సుకు నిప్పంటిస్తాడు, కత్తితో బెదిరిస్తాడు. మీరేం చేస్తారు? ఏంటయ్యా ఏం చేస్తావు? చెయ్యి నరికి మంటలు ఆర్పేస్తా. ఇలా ఊది అదే చెయ్యి పట్టుకుని పోలీస్ స్టేషన్ లో కూడా అప్పచెప్పొచ్చు. అదొక ఆప్షన్ ఉంది, తెలుసా నీకు? కూర్చో. ఇప్పుడు వర్షం ఆగిపోద్ది, ఆగిపోద్ది, ఆగిపోయింది. మరి నా బస్సు? డ్రైవర్ సార్ నెక్స్ట్ స్టాప్ లో కమిషనర్ గారి అమ్మాయి ఎక్కుతుంది. ఆవిడ కార్ లేదా? రిపేర్కి వెళ్ళింది. ఓహో. చూడు, రెడ్ షర్ట్ వేసుకున్న ఆఫీసరు ఆ అమ్మాయిని ఎక్కిస్తాడు. ఏ యూనిఫామ్ లేదా ఆడికి? ఉతకటానికి వేసాడయ్యా. అతను చెయ్యి దించితేనే బస్సు వెళ్ళాలి. బావా, జనం ఎంత వైలెంట్ గా ఉంటే పాపం క్రిమినల్స్ ఎలా బతుకుతారు బావా? నేను కూడా అదే ఆలోచిస్తున్నాను బావా. చూసావా, నీ బస్ ఇంకా రాలేదు. మీ అదృష్టం. అదృష్టం అంటే ఏం తెలుసా? మన ఇష్టంగా అనుకునేదే అదృష్టం, బలంగా కోరుకునేదే భవిష్యత్. నిజమా? అవును, ట్రై చేసి చూడు. ఓకే, కోరుకో. నాకు ఇప్పుడు బస్సులో వెళ్ళాలని లేదు. ఓకే, బస్ వెళ్ళిపోయి చూడు. అది నీ పవర్. పవరా? బస్సు ఆపడానికి ఎన్ని తంటాలు పడ్డామో తెలుసా? ఇంకేమైనా కోరుకో. నాకు బైక్ మీద వెళ్ళాలనుంది. బైకా? అదేమన్నా చాక్లెటా? ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకొస్తాం? బావా, కలర్ మాత్రం కమిట్ అవద్దని చెప్పు. ఇది ఉంచండి. ఏమిటి పదే? చేంజ్ లేదు స్వామి. నాకు కూడా చిల్లరొద్దు బాబు. అది కాదు స్వామి, 200 రూపాయలు ఇచ్చి ఆ నిమ్మకాయలు తొక్కిళ్ళు నిన్నెవ్వరూ ఆపలేరు. 20 వచ్చి తొక్కెళ్తే దేవుడు వచ్చి బండికి బ్రేక్ వేస్తాడా? పిచ్చోడా, స్విమ్మింగ్ పూల్లో సునామీ వస్తున్నా నిన్ను ఆపడానికి దేవుడు వస్తాడా? అందుకే మేము వచ్చాం. ఆర్సీ బుక్ ఉందా? నీకు ఇది కావాలంటే పక్క వీధిలో ఎర్ర చొక్కవాడు ఉంటాడు, ఆడికి బండి ఇచ్చేసి నువ్వు రేపు రా. నేనెందుకు ఇవ్వాలి? ఈడి బైక్ లో బాంబు ఉందని ఏ పార్ట్ కా పార్ట్ సెపరేట్ చేసేసి మన అలవాటు ప్రకారం ఈడికి సారీ చెప్పేసి ఆ పార్ట్లను కలపకుండా ఈడికి ఇచ్చేసేయి. తప్పు సార్. పార్ట్లన్నీ ఒకేసారి మోసుకెళ్ళలేడు, ఇంజిన్ మీ దగ్గర ఉంచేయండి. ఏ కలర్ షర్ట్ అన్నారు? ఎరుపు. ఎర్ర చొక్క మీరే కదండి? ఆటో. హ్యాపీయా? ఇలాంటప్పుడు వర్షం పడితే? మళ్ళీ వర్షమా? కుదరదు, వాటర్ ట్యాంక్స్ పంపించేసాం. మీ ఆఫీస్ హ్యాబిట్స్ లో వర్షం ఏంటి, వెళ్ళే లోపల తుఫాన్ కూడా వస్తుంది. రేయ్, అబిట్స్ లో ఏమైనా వాటర్ ట్యాంకులు ఉంటే చూడండి రా. ఇప్పుడు వర్షం అక్కడ కురవాలంట. ఏంటిది? యాసిడ్, ఊసలు వంచడానికి. ఇవ్వు. వెల్డర్, వజ్ర ఊసలు తెల్చడానికి. మరి గ్లాసెస్? నిప్పు పడకుండా. మరిది గ్రిప్ జారకుండా. ఇది ప్లాస్టిక్ ఎక్స్ప్లోజివ్, రైట్? నో, చూయింగ్ గమ్. ఇదెందుకు? యాటిట్యూడ్ కోసం. ఏమైనా దొంగే బావా. అవును బావా. వీడు మరీ గజ దొంగలా ఉన్నాడే. రండి లోపలికి. ఏమన్నా దొరికిందా? రేపు బిట్టుగడికి మధుకి టికెట్స్ బుక్ ఉన్నాయి. దుబాయ్, ముంబై. మధుక పంపదీసి ఆ బ్యాంక్ కొట్టేసిన బ్యాచ్ లో ఇది కూడా ఉందా? ఊరుకోండి గురుగారు, దానికి సైట్ కొట్టమే రాదు, ఇంకా బ్యాంకింగ్ కొడితే. పోనీ
ఆ ట్రావెల్స్ మూర్తిగాని మూసేద్దామా? ఆడు చెప్తాడు. ఎలకని పట్టాలంటే ముందు ఉల్లిపాయను వదలాలి. స్ట్రైట్ గా చెప్పు. ట్రావెల్ మూర్తి గాని పట్టుకుంటే బిట్టుగాడు ఎస్కేప్ అయిపోతాడు. ముందు ఆడిని పట్టుకోవాలి. కరెక్ట్. ముందు ఈ ఆఫీస్ను అబ్జర్వేషన్ లో పెడదాం. రేపు ఆ బిట్టుగాడు రాగానే ఇద్దరిని కలిపి మూసేద్దాం. కరెక్ట్. పిజ్జా సార్. ఎవడు ఆర్డర్ చేసాడో ఎక్కడికి తెస్తున్నావు? బిట్టు నా పాస్పోర్ట్ ఇక్కడ. ఒక్క నిమిషం. నీకు ఫ్యామిలీ కూడా అరేంజ్ చేశాను. నీ పిల్లానికి మూర్ఛ రోగం. ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ చెక్ దగ్గర సింపతి ఉంటుందని 3 బాంబే ఫ్లైట్, రాత్రి అక్కడి నుంచి దుబాయ్. ఇవిగో టికెట్స్. నా పెళ్ళాం ఎవరు? నేను ఆర్డర్ చేయలేదే. మధు ఏమైంది? ఏముంది, డైటింగ్ చేయడం, తక్కువ తినడం, పడిపోవడం ఫ్యాషన్ అయిపోయింది. నువ్వేంటి ఎలా చూస్తున్నావు? సాయం పడి హాస్పిటల్ తీసుకెళ్ళాలి. ఇదేంటి? ఎవడో పిజ్జా ఆర్డర్ చేసినట్టున్నాడు. దాని తాలూకు బైకు. జూమ్ చేయండి. బాక్స్ లో పిజ్జా ఉండాలి కానీ బట్టలు ఉన్నాయేంటి? అర్థం కావట్లేదా? ఆ బిట్టుగాడు వచ్చాడు బాబాయ్. మధు మధు ఎక్కడ? ఒంట్లో బాగాలేదని హాస్పిటల్ తీసుకెళ్లారు. ఎవరు? పిజ్జా డెలివరీ బాయా? షిట్, బాడేశారు బిట్టు. ఎస్కేప్ కావడానికి మధుని 3 తీసుకెళ్ళి. o'clock వాడికి బాంబే టికెట్ ఉంది. బ్లాక్ ద ఎయిర్పోర్ట్. రవి 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 ఆగు. ఎక్కడికి చెప్పరా? నిన్నే. స్టాప్. ఏంటి ఇక్కడ మనం? మనం రైట్కి వెళ్ళాలి. పాస్పోర్ట్ ఇవ్వడం వరకే నీ పని. ఎక్కడికి వెళ్ళాలో ఎలా వెళ్ళాలో నా ప్రాబ్లం. కానీ దుబాయ్కి వెళ్ళాలంటే బెంగళూరు నుంచి కూడా వెళ్ళొచ్చు. ఈ రాత్రికి నేను అక్కడే ఫ్లైట్ ఎక్కుతాను. నేనేం చేయను? మూర్తి, లైఫ్లో ఎప్పుడు ఏం చేయను అని అవతల వాడిని అడక్కు. నీకంటూ ఓ క్లారిటీ ఉండాలి.